గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి. ఒక కీలకంగా జూబ్లీ హిల్స్ బైపోల్ని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యాక్చువల్గా పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఎలా ఉంది, మనతో పాటుగా ఉన్నారు వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వోటా మీడియా హౌస్ CEO కృష్ణ కంబాలపల్లి. హలో కృష్ణ గారు, నమస్తే అండి. సో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఓటర్స్ మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎలా ఉంది అనేది, యాక్చువల్గా ఈ డెవలప్మెంట్ అనేది మన దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ సర్వే అనేది అజరుద్దీని మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత ఇంక్లూడ్ అయినటువంటి సర్వే రిపోర్ట్. ఎంత కాలం చేశారు, ఎన్ని రోజుల పాటు చేశారు ఈ సర్వే? 6 days చేసాము. 1050 శాంపుల్స్ సేకరించాము. సో అక్టోబర్ 30th నుంచి నవంబర్ 4th వరకు జరిగిన సర్వే ఇది. ఓకే. సో ఇందులో మనము పురుషులు మహిళలు కూడా మనం కేటగిరీ చూడొచ్చు. అదేవిధంగా కమ్యూనిటీ వైజ్, ఏజ్ వైజ్, ప్రొఫెషన్ వైజ్ కూడా మనము దీంట్లో స్ప్లిట్ మన కేటగిరీ వైజ్ కూడా శాంపిల్స్ సేకరించాము. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా ఒక 1,00,000కు పైగా ముస్లిం ఓటర్లు ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కనుక పర్టికులర్గా ముస్లిమ్స్ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవటం. ఎందుకంటే ముస్లిం ఓటర్లకి పలానా వాళ్ళు టేకేదారులు, వీరు చెప్తే వాళ్ళు వేస్తారు, వన్ సైడ్ అంతా చెప్తే పడిపోతాయో రకరకాల చర్చలు జరుగుతుంటాయి జూబ్లీ హిల్స్. అందులో వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది వాస్తవం. కానీ ఎవరి చేతుల్లో ఉన్నారనే చర్చ కూడా ఒకటి జనరల్గా నడుస్తుంటుంది. వీళ్ళు చెప్తే వేస్తారు, వాళ్ళు చెప్తే వేస్తారు. అందుకే మేము డైరెక్ట్గా పర్టికులర్గా ఆ ముస్లిం కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి ఇందులో ఈవెన్ దో జెంట్స్ లేడీస్ ఇద్దరిని కూడా ముస్లింలలో కూడా పర్టికులర్గా శాంపిల్ తీసుకునే ప్రయత్నం చేశాం మేము అట్లా. సో ఇందులో ఉద్యోగులు ఉన్నారు, వ్యాపారులు, కార్మికులు, గృహిణులు, నిరుద్యోగులు, పెన్షన్దారులు అందరినీ ఇంక్లూడ్ చేశారు కంపల్సరీ. సో ఏజ్ వైజ్గా కూడా ఉంది. సో ఈ ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి అనేది, దిస్ ఈస్ ద క్రూషియల్ స్లైడ్ మనం భావిస్తే. సో కాంగ్రెస్ పార్టీకి 42% కనిపిస్తోంది, బీఆర్ఎస్కి 48%, బీజేపీకి 9%, ఇతరులు 1% అనేది. సో ఈ డిఫరెన్స్ అనేది కేవలం 6% మాత్రమే ఉంది. ఇది మీరు చేసింది 4th వరకు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకో 5 days గ్యాప్ ఉంది కాబట్టి మారుతుందంటారా, ఎలా ఉంది? ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఒకటే కాదు, జనరల్గా బై ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా కూడా ఓటింగ్ ప్యాటర్న్ అనేది కూడా జనరల్గా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఈ జనరల్ టెండెన్సీ ట్రెండ్ ఎనీ ఎలక్షన్ ఇన్ ఇండియా జనరల్గా అట్లా జరుగుతుంది. అధికార పార్టీకి ఉండే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఎలక్షన్స్ అప్పుడు. ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే, అవును ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఇప్పుడు గెలిపించినా ప్రతిపక్షంలో కూర్చుంటారు బీఆర్ఎస్ గెలిస్తే, అదే అధికార పక్షం గెలిస్తే ఏదైనా పనులన్నా జరుగుతాయి, నియోజకవర్గ డెవలప్మెంట్ జరుగుతాయని ఒక ఆశ కూడా ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఈ రోజుకి 4వ తారీఖు సాయంత్రం వరకు మనకు అందిన పల్స్ ప్రకారం బీఆర్ఎస్కి ఒక 6% అడ్వాంటేజ్ ఉంది. అదే ఎన్నికల వ్యవస్థలో 6 అనేది పెద్ద మార్జిన్ ఏం కాదు. మీకు 10 to 15 మార్జిన్ ఉన్నప్పుడు మాత్రమే ఇంకా తగ్గడానికి టైం పడుతుంది. కానీ ఈ 4 నుంచి 6%, 10 బిలో ఉన్న శాతం ఎప్పటికైనా కూడా మారటానికి ఛాన్స్ ఉంటుంది. పోనీ ఇప్పుడు పరిస్థితుల్లో దీనికి ఈ మాత్రం 48 మాత్రం ఎలా వచ్చింది? ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్, సిట్టింగ్ సీటు, నవీన్ చాలా బలమైన క్యాండిడేట్, స్థానికుడు, అటు సునీత మీద నాన్ లోకల్ అనే ముద్ర ఉంది. నవీన్ లోకల్ ఇక్కడే ఉంటాడు, పలు సర్వీసులు చేస్తున్నాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా కానీ 4వ తారీఖు వరకు బీఆర్ఎస్కి రావడానికి ఒక 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ చాలా అడ్వాన్స్గా క్యాండిడేట్ని డిక్లేర్ చేసుకున్నారు, క్యాంపెయిన్లోకి దిగారు. కాంగ్రెస్కి క్యాండిడేట్ని, బీజేపీని క్యాండిడేట్లో పెట్టుకోవడానికే వాళ్ళకి చాలా సమయం పట్టింది. రెండోది, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో 1-2 గ్యారంటీలు తప్ప మిగతా 4 గ్యారంటీలు ఏది ఫుల్ఫిల్ చేయలేకపోయింది అనేది ఒకటి చాలా క్లియర్గా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మూడో అతి ముఖ్యమైన కారణం హైడ్రా అనేది నేచర్ పరంగా ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవచ్చు. చెరువులు బాగుండటం, ఈ డీవియేషన్ ఉన్న కట్టడాలు కూల్చేయటం అనేది నిజంగా మంచిదే పర్యావరణాన్ని. కానీ ఎక్కడైతే హైడ్రా స్టార్ట్ అయిందో ఈరోజు అక్కడే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరుగుతుంది. సో ఆ కూల్చివేతలు అవన్నీ కూడా మహిళలు ఎంత తీవ్ర వ్యతిరేకత ఉన్నారంటే హైడ్రా విషయంలో చాలా ఉన్నారు. వీటన్నిటికి తోడు కేటీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ తరఫున
మొత్తం ఇంకా ఇది రాష్ట్ర ఎలక్షన్ అన్నట్టుగా తిరుగుతున్నారు. ఆ రకమైన క్యాంపెయిన్ చేయటం కానీ సీఎం కూడా అదే స్థాయిలో చెప్తున్నా, సీఎం చాలా లేట్గా దిగారు యాక్చువల్గా. ఎందుకంటే ప్రతి చోట కూడా కాంగ్రెస్ ఒక స్టెప్ వెనుకకే ఉంది ఇప్పటివరకు. ఈరోజు నిన్న మేము సర్వే చేసేంత వరకు కూడా కాంగ్రెస్ ఒక స్టెప్ వెనుకకే ఉంది. అది సోషల్ మీడియా క్యాంపెయిన్లో కానీ, ఫిజికల్ క్యాంపెయిన్ విషయంలో కానీ, మానసికంగా ఓటర్లని ఆకర్షించడంలో కానీ, ఓటర్ల దగ్గరికి రీచ్ అవటంలో కానీ. సో కాంగ్రెస్ పార్టీకి ఉండే అడ్వాంటేజ్లు, ప్రభుత్వ యంత్రాంగం అవన్నీ ఉంటాయి. వాళ్ళు ఏదైనా ఇవాళ నుంచి ఏమన్నా స్వింగ్ తిప్పితే వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ ఈ రోజు వరకు ఉన్న సిచ్యువేషన్లో అయితే బీఆర్ఎస్ అన్నిట్లో ఒక స్టెప్ ముందుండటం వల్ల మనకి ఫిజికల్గా 48% అనేది షో చేస్తుంది మనకి అట్లా. సో ఇప్పుడు మనం అజరుద్దీన్కి మంత్రి పదవి వల్ల ముస్లింలో కాంగ్రెస్కి ఆదరణ పెరుగుతుందా అనేటువంటి క్వశ్చన్. ఎందుకంటే ఈ ముస్లిం ఓటర్ల కోసమే అజరుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది. కాబట్టి సో కాంగ్రెస్కి మద్దతు పెరుగుతుందా అంటే అవును అనేది 7% ఉంది, కాదు అనేది 52%, చెప్పలేమనేది 25%, ఎన్నికల స్టంట్గా మాత్రం 16% భావిస్తున్నారు. సో ఇంపాక్ట్ ఏమి ఉండదు. అంటే అజారుద్దీన్ది క్లియర్గా కనపడుతుంది ఇది ఎన్నికల కోసం చేసింది, ముఖ్యంగా ముస్లిం ఓట్ల కోసం చేసింది. అయితే నేనేమంటానంటే ఏ పార్టీ అయినా ఈ పని చేస్తుంది. ఆడ బీజేపీ ఆ ప్లేస్లో ఉన్న బీజేపీకి ఒకవేళ ఒక మంత్రి ఇచ్చే అవకాశం ఉంటే బీజేపీ కూడా అజరుద్దీన్కి ఇస్తుంది. లేదు బీఆర్ఎస్కి ఛాన్స్ ఉందనుకుంటే బీఆర్ఎస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు అన్నాక అన్ని రకాలుగా పోరాడతారు. దీంట్లో పెద్దగా సిగ్గుపడాల్సింది ఏం లేదు. రాజకీయం అంటేనే యుద్ధం చేయాల్సిందే. సో నేను కాంగ్రెస్ యొక్క మూవ్ నేను తప్పుపట్టను. ఎందుకంటే అదేం సన్యాసుల మఠం కాదుగా, ఏ పార్టీ అయినా ఎంతో కొంత రాజకీయాలు చేస్తుంది. అందులో వీళ్ళు క్లియర్గా ఎన్నికల కోసము ముస్లిం ఓట్లను ఆకర్షించడానికి చేసిన ఎత్తుగడ ఇది. వర్కౌట్ అవుతుందా లేదనేది క్లియర్ అంశం. ఎందుకంటే అజారుద్దీన్ అనే ఫిగరు జనం ఏమంటున్నారు, అవును షబ్బీర్ అలీ ఎందుకు వేయలేదు, అజారుద్దీన్కి ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు. మేము పోయి సర్వేలో పోయినప్పుడు షబ్బీర్ అలీ ఇంకా ఆయన కామారెడ్డి సీటు వదులుకున్నాడు కదా రేవంత్ కోసం, మరి ఆయన నష్టపోయాడు కదా, ఆయనకి ఇవ్వచ్చు కదా, ఇవాళ కామారెడ్డిలో ఆయన గెలిచింటే మంత్రి అయ్యేవాడు కదా అని అట్లా కూడా మాట్లాడుతున్నారు. సో ఇది చేశాడు, ఓడిపోయాడు, మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీకి ప్రపోజ్ చేశారు. ఇప్పుడు అర్జెంటుగా మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు అంటే మేము అజారుద్దీన్ మంత్రి పదవి కానీ మేము అందరం ఓట్లేసేస్తాం కాంగ్రెస్ కానీ అంటే ఒక ఎలైట్ సెక్షన్ అనేది ఒక డిబేట్ చేస్తుంది. అంటే బీఆర్ఎస్ ఎందుకు వేయాలనే విషయంలో క్లారిటీ ఉన్నారు, కాంగ్రెస్కి ఎందుకు వేయాలనే విషయంలో క్లారిటీ ఉన్నారు. సరే ఎట్లాగో బీజేపీలో మైనార్టీ విషయంలో కొంచెం తక్కువే వాళ్ళకి మద్దతు కనబడుతుంది కనుక. సో ఏమైనా అజారుద్దీన్ మూవ్ అనేది కాంగ్రెస్కి ఇప్పటివరకు అయితే మాకు ఫీల్డ్లో పెద్దగా పాజిటివ్నెస్ అయితే కనపడలేదు. సో మైనారిటీలు అందరూ పోలరైజ్ అవుతారు, వాళ్ళకి ఒక ఐకాన్గా అజరుద్దీన్ ఉన్నారు కాబట్టి మొత్తం అంతా స్వింగ్ అవుతుంది అనేది వినిపించింది. అలాంటి పరిస్థితి లేదు. అజారుద్దీన్ మైనార్టీల ప్రతినిధిగా లేడు. మీరు ఓవైసీ ఉండన్నారు ఎవరైనా నమ్ముతారేమో కానీ అజారుద్దీన్ ఉండంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే అజారుద్దీన్ నాన్ యాక్సెసిబుల్ పర్సన్ అనే ఇమేజ్ కూడా ఉంది. ఈవెన్ మాగంటి సునీతకు కూడా అదే ఉంటుంది. గోపీనాథ్ ఉన్నప్పుడు ఏం జరిగింది 15 సంవత్సరాల్లో, ఇప్పుడు ఈమె గెలిచినా మనకి మళ్ళీ పోయి గుంటూరులో ఉంటుందని కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో అందుకని నాన్ లోకల్ ఇష్యూ కూడా మనం తర్వాత మాట్లాడదాం. కానీ అజారుద్దీన్ పెద్ద ఐకానిక్గా ముస్లిం ఓట్లకు మైనార్టీలకు ప్రతినిధి అనేది అయితే గ్రౌండ్ లెవెల్ అయితే లేదు మనం అబ్జర్వ్ చేసినంత వరకు. సో థర్డ్ పాయింట్, మైనారిటీలకు ఎవరు మేలు చేయగలరని మీరు అనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ 45%, బీఆర్ఎస్ 49%, బీజేపీ 2%, ఎంఐఎం 4%. ఇక్కడ పెద్ద డిఫరెన్స్ అనేది కూడా కనిపించలేదు. లేదు, ఎందుకంటే మీకు ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఓటర్ బ్యాంకులో మైనార్టీలో డిఫాల్ట్గా ఉంటారనేది ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా మనం చూస్తున్నాం. ముస్లిం మైనార్టీలు చాలా లాయల్ ఓటర్స్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ, ట్రెడిషనల్ ఓటర్స్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ అనేది మనకు తెలుసు. ఈ మధ్య బీఆర్ఎస్ వచ్చి వాళ్ళని కొన్ని వాళ్ళ మంత్రి పదవులు ఇప్పుడు హోంశాఖ ఇచ్చారు, అప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఎంతో కొంత మైనార్టీలని కొంచెం లాగే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది కనుక ఈ మాత్రం స్ప్లిట్ కనపడుతుంది. కానీ రేపు నిజంగా ఎండ్ ఆఫ్ ద డే, ఎందుకంటే ఏ ఒక్కరి చేతిలో మైనార్టీలు అని చెప్పడమే ఈ స్లైడ్ ఉద్దేశం. ఎంఐఎం చెప్తే ఓట్లేస్తారు, లేదా బీఆర్ఎస్లో మహమూద్ అలీ వచ్చి మాట్లాడగానే ఓట్లేస్తారు, కాంగ్రెస్లో అజారుద్దీన్ వచ్చి రాగానే అసలు వీళ్ళ వెనకాల సపోర్ట్ ఉన్న ఎంఐఎం ఫీల్డ్లోకే రావట్లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ఎమ్మెల్సీని ఏదో తిప్పుతున్నారు. అసలు నాయకులు ఎవరు లేరు, వాళ్ళందరూ పోయి బీహార్లో క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బీహార్లో అక్కడ యాంటీగా బీహార్లో ఒక టైప్ ఆఫ్ ఎలక్షన్ దాంట్లో ఉన్నారు, ఇక్కడికి వచ్చేసరికి రాజకీయం డిఫరెంట్గా ఉంది. సో అంటే ఇనీషియల్ స్టేజ్లో అయితే అసదుద్దీన్ ఓవైసీ అయితే కాంగ్రెస్ పార్టీకే మద్దతు అని ఆయన తరఫున క్యాంపెయినింగ్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. క్లియర్ ఎంఐఎం సపోర్ట్ చేస్తుందనే దాంట్లో దాపరికం ఏం లేదు. ఓపెన్ సపోర్టే వాళ్ళు ఆఫర్ చేశారు. నవీన్ మేము నవీన్కి మద్దతు ఇస్తున్నామని గతంలో నవీన్ ఎంఐఎం టికెట్ నుంచి కూడా పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో నవీన్ మీద ఎంఐఎంకి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఎంఐఎం ఓట్లు ఎంతవరకు కాంగ్రెస్కి
షేర్ అవుతాయనే దాని మీదనే, ఓట్ షేరింగ్ మీదనే ఇప్పుడు డౌట్ ఉంది. అది కాంగ్రెస్ ఎంత మేరకు వాటిని పోలరైజ్ చేసుకోగలిగితే అంత రిజల్ట్ వస్తుంది. అట్లా సో లాస్ట్ మినిట్ లో ఎవరు ఎక్కువగా అంతే 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 అదైతే ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అంశం ప్రభావం చూపుతుందా అనేటువంటి మాట. ప్రభావం చూపుతుంది అనేది 14%, ఉండదు అనేది 46%, కొంత మేరకు 32%, చెప్పలేం 4%. సో ఈ ఉంటుంది అనేది తక్కువ ఉంది, కాకుంటే ఉండదు కొంత మేరకు అనేది. సో ఈ ఉంటుంది కొంత మేరకు కలిపినా మనకి హాఫ్ ఆఫ్ ద రిజల్ట్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నవీన్ మీద ఒక రకమైన ప్రచారాన్ని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, తనకు ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నవీన్కు అత్యంత ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే స్థానికుడు కావటం. పైగా తను వరుసగా 3 ఎలక్షన్లు అక్కడే ఉండి కొట్లాడి, నియోజకవర్గం తన ఇల్లు అక్కడే ఉంటుంది, తన ఆఫీస్ అక్కడే ఉంటుంది, తను పుట్టి పెరిగిందంతా అదే ప్రాంతం కనుక నవీన్కి లోకల్ స్టాండ్ అనేది చాలా బలంగా ఉన్నది. వేరే మాగంటి కుటుంబంతో పోల్చుకుంటే అసలు ఈ నియోజకవర్గమే సెటిలర్ నియోజకవర్గం అన్న చర్చ కూడా ఉంటుంది కదా. ఇది కూకట్పల్లిలో ఎప్పుడు కూడా సెటిలర్లే గెలుస్తారన్న చర్చ కూడా ఉంటుంది. సో అందుకనే సునీత గారి విషయంలో కాంగ్రెస్ చేసే ఏకైక ప్రచారం గెలిస్తే మళ్ళీ కనపడరు, నవీన్ అయితే ఇక్కడే ఉంటాడు, మీరు రేపు మీరు గల్ల పట్టుకుని అడగొచ్చు, ఏమైంది రా ఆ మోరి అట్లుంది, ఈ కాళ్ళు ఇట్లుంది అని అడగొచ్చు. సో అందుకని అది క్యాంపెయిన్లో బాగా పనిచేస్తుంది. అయితే సెటిలర్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది కాదు, సెంటిమెంటు, డెవలప్మెంటు, లేదంటే గతంలో బీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలకి మనం ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ పోల్చుకోవడానికి 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన కూడా వీళ్ళ ముందు కనబడుతుంది కనుక ఆ కంపారిజన్ అనేది క్లియర్ కట్ కనపడుతుంది. వేరే సెటిలర్ ఓటర్లు అందరూ కూడా జనరల్గానే బీఆర్ఎస్కి ఓటే. గతంలో కూడా మనం చూసాం 2023లో జిహెచ్ఎంసీ పరిధిలోనే బీఆర్ఎస్కి సీట్లు వచ్చాయి, గ్రామాలన్నీ కొట్టుకుపోయాయి. సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అదే స్ట్రాటజీ కూడా ప్లే చేసే అవకాశం కనబడుతుంది ఇక్కడ మనకి. నవీన్ యాదవ్ రౌడీయిజం చేస్తారని అనుకుంటున్నారా? అవును అనేది 15%, కాదు 46%, కొంత మేరకు 25%, తెలియదు 14%. సో ఆయన రౌడీజం చెయ్యట్లేదు అనే మాటకే ఎక్కువ ఉన్నట్టుంది. ఎందుకునంటే నవీన్ వాళ్ళ ఫాదర్ ఉన్న ఇమేజ్ వేరు, నవీన్ ఇమేజ్ వేరు. సరే ఫాదర్కి రౌడీ షీటర్ ఉంది, బైండ్ ఓవర్ చేశారు, పోలీస్ స్టేషన్ ముందు ఫోటో పెట్టారు, ఇవన్నీ కూడా ఆయన చరిత్ర అందరికీ తెలిసింది, అక్కడ దాయాల్సింది కూడా ఏం లేదు. కానీ అదంతా నవీన్కి ఎందుకు ఆపాదిస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద సమస్య. యాక్చువల్గా బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా నవీన్ని రౌడీగా ముద్ర చేసే ప్రయత్నం, నెగిటివ్ పోర్ట్రేట్ చేసేసింది ఆల్రెడీ. ఇప్పుడు దాన్ని దులుపుకునే ప్రయత్నంలో ఉన్నాడు నవీన్. యాక్చువల్గా అది నామినేషన్ సందర్భంగా వచ్చిన జనాలు వాళ్ళందరినీ చూస్తే కూడా కొంచెం నవీన్ బ్యాచ్ అంతా ఇట్లనే ఉంటారేమో, రేపు గెలిస్తే వీళ్ళే హడావుడి చేస్తారేమో అనేది ఒక ప్రచారం. అంటే ఇదేంటంటే ఇందాక మనం మాట్లాడే ఎన్నికల్లో ఏదో ఒకటి అన్ని రకాలుగా అన్ని శక్తులు పనిచేసినట్టు ఈ రౌడీజం అనే దాన్ని వాడుతుంది బీఆర్ఎస్. కాకపోతే యూత్ ఎవరు కూడా నవీన్ రౌడీజం చేస్తాడంటే నమ్మట్లేదు మన సర్వేలో. ఒకటి ఓల్డ్ ఏజ్ పీపుల్ నమ్ముతున్నారు, అవును కొంచెం వాళ్ళది కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది. అయితే ఇందులో చాలా డెలికసీ ఉంటుంది, అగ్రెసివ్నెస్కి రౌడీజానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక సమస్య మీద గట్టిగా కొట్లాట వేరు, వాడిని గల్ల పట్టుకొని కొట్టడం వేరు, చాలా 2 డిఫరెంట్ ఇష్యూస్. సో నవీన్ మీద వస్తుందంతా కూడా అగ్రెసివ్ని రౌడీజం కింద చూపిస్తున్నారేమో అన్న పర్సెప్షన్ యూత్లో అయితే కనబడుతుంది అట్లా. సో నెక్స్ట్ స్లైడ్, బీజేపీ బీఆర్ఎస్ కోసం రాజీ పడుతుందన్న ప్రచారాన్ని మీరు నమ్ముతున్నారా? బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయా అంటే అవును అనేది 47% ఉంది, కాదు 35%, కొంత మేరకు 12%, చెప్పలేము 6%. అంటే స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారా? చాలా స్ట్రాంగ్గా జనం. అంటే మీకు ఏమైపోయిందంటే బీజేపీ క్యాండిడేట్ ప్రకటించడం కాంచి ఇప్పటి వరకు ఇళ్లలోంచి ముఖ్యమైన నాయకులు ఎవరు ఇళ్లలోంచి కదులుతలేరు. ఒక కిషన్ రెడ్డి గారు తిరుగుతున్నారు తప్ప. మీకు మీ ఏరియాలో పట్టుందనుకోండి, మిమ్మల్ని క్యాంపెయిన్కి రమ్మని పిలిచేటోడే లేడు, మీరే ఎదురుపోజు చేసి మేము ఎప్పుడు క్యాంపెయిన్ చేయాలని అడుగుతున్నారు. అట్లా ఉంది కొంతమంది నాయకుల పరిస్థితి. నేను చాలామందితో మాట్లాడినప్పుడు ఏందన్నా ఇంతవరకు షెడ్యూల్ ఇస్తలేరు, ఎటు పోవాలో చెప్తలేరు, ఏం చెప్తలేరు అనేది. ఎక్కడ చూసినా కానీ అన్ని డివిజన్లలో కూడా బీజేపీ మనకు 10% ఎక్కడ దాటట్లేదు. బికాజ్ ఆఫ్ అంటే వాళ్ళు దీన్ని అంత సీరియస్గా తీసుకుని కనపట్లేదు. అయితే ఇక్కడ రాజకీయంగా 2 విమర్శలు ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ ఏముంటుందంటే బీజేపీ బీఆర్ఎస్, మీకు బీజేపీకి ఏమో పార్లమెంట్కి ఓటేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్కి ఏమో అసెంబ్లీకి బీజేపీ వాళ్ళు ఓటేస్తారు. అట్లనే వీళ్ళు పార్లమెంట్ సీట్ సాధించారు. ఇక్కడ కూడా అదే పొత్తు కొనసాగుతుందని రేవంత్ రెడ్డి చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నారు, కాంగ్రెస్కే పడతాయి బీజేపీ ఓట్లని బీఆర్ఎస్ క్యాంపెయిన్ చేస్తారు. అసలు వాళ్ళ పార్టీ ఓట్లు వాళ్ళ క్యాండిడేట్కి వేస్తారా లేదని డౌట్ వస్తుంది. ఎవరో ఏదో ఒక పార్టీకి వేస్తారేమో డౌట్ వస్తుంది.
ఎస్, హైడ్రా పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి అంటే పెద్దోళ్లకు లాభం 22%, మంచిదే 8% ఉంది, అనవసరం 37% ఉంది, పేదోళ్లకు నష్టం 33% ఉంది. సో ఇక్కడ కూడా ఒక క్లియర్ డివిజన్ అనేది కనిపిస్తుంది కదా. అసలు ఈ రోజు కాంగ్రెస్కి ఏదైనా మైనస్ ఓటు ఉందంటే హైదరాబాద్ అండి. ఎందుకంటే అది షేక్పేటలో కానీ మణికొండలో జరిగిన కూల్చివేతలు వాటి ఆ క్రమంలో కాంగ్రెస్కి నిజంగా ఏదైనా మైనస్ ఓట్ బ్యాంక్ తెచ్చి పెడితే హైడ్రానే తెచ్చి పెడుతుంది. ఇప్పుడు కూడా ఇంకేదో కూడా కూల్చేసే ఎన్నికలు జరుగుతున్న టైంలో కూడా ఏదో కూల్చేసే ప్రయత్నాలు నిన్న మొన్న ఒకటి జరిగినాయి అని చెప్తున్నారు. అంటే రాజకీయంగా కూడా బ్లండర్ అవుతుంది హైడ్రా లాంటిది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలను ముందర పెట్టుకొని హైడ్రాని నగరం అంతా తిప్పుతున్నారంటే చాలా గట్స్ ఉండాలి రేవంత్ రెడ్డి గారికి అంత. ఎందుకంటే ఎవరు కూడా రాజకీయంగా నష్టపోవడానికి సిద్ధపడరు కదా. సొంతంగా ఏదైనా నష్టపోతే పర్లేదు, కానీ అధికారానికే ఎసరొచ్చే పరిస్థితిలో తీసుకున్న నిర్ణయాల్లో హైడ్రా మీద ఇంకా ముందుకే పోతుండనేది చాలా గట్టు వ్యవహారం. ఇది అంత ఈజీ కాదు. కానీ ఈరోజు నెగిటివ్ ఓటు వస్తే కనుక దీని ద్వారానే వస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే మంచిదే అనే వాళ్ళు కేవలం 8% మాత్రమే ఉన్నారు, మిగతా అంతా కూడా ఇది నెగిటివ్ ఫీడ్బ్యాకే ఉంది అది. సో నెక్స్ట్ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? బాగుంది 15%, బాగా లేదు 49%, పర్వాలేదు 32%, చెత్తగా ఉంది 4% అనేది ఉంది. సో బాగాలేదు ఎక్కువ కనిపిస్తుంది, అంటే బాగుంది పర్వాలేదు ఓకే. అంటే మనకి ఆల్మోస్ట్ లేదంటే పీపుల్ 2 రకాలుగా ఉన్నారు. ఒకటి 10 ఏళ్ళ బీఆర్ఎస్కి 2 ఏళ్ళ కాంగ్రెస్కి అప్పుడే ఎలా పోలిక చేస్తారనేది కూడా ఒక వాదన ఉంది. అంటే వాళ్ళు 10 ఏళ్ళు చేస్తే ఏం చేయలేదనే వాదన కూడా ఉంది కదా. మీరు 2 ఏళ్ళకే వీళ్ళని ఇంత డౌట్ పెడుతున్నారు, 6 గ్యారెంటీలు అంటారు, అన్నీ అడుగుతున్నారు ఏందనేది ఒక వర్షన్. రెండోది, నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఏదో ఒక హామీ ఇచ్చి బయటపడదామని ఇచ్చారా, కానీ ప్రాక్టికల్గా నిజంగా బడ్జెట్ ఎంత ఉంది, పైసలు ఉన్నాయా లేవా, ఈ హామీలు అమలు అవుతాయా లేవా అనే ఆలోచనతో చేశారా లేదన్న చర్చ కూడా జరుగుతుంది. ఏమైనా హైదరాబాద్లో మీకు మ్యాక్సిమం ఏం దొరుకుంటుంది, బస్సు ఒకటి, ఉమెన్ సర్వీస్ ఒకటి, దాన్ని యూటిలైజ్ చేసుకొని ఉంటారు. ఇంకా మిగతా ఇక్కడ సిటీలో వచ్చే ఏమున్నాయి, రైతు బంధువులు ఏం రావు ఇక్కడ. ఇంకా ఆటో వాళ్ళు ఎట్లాగో ఫ్రీ బస్సు వల్ల ఆటో వాళ్ళు కోపంగా ఉన్నారు. ఆటో వాళ్ళ ఈ మొత్తం రిఫ్లెక్షన్ అంతా ఆటో వాళ్ళదే. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో తిరిగే ఎన్ని వందల ఆటోలు, వేల ఆటోలు తిరిగితే మీకు తెలియదు. వాళ్ళందరూ కూడా మాకు చాలా ఉపాధి పోయింది అనే దాని మీద ఎక్కువ మంది ఆ కార్మిక రంగం నుంచి ఒక వ్యతిరేకత ఉంది. అది ఇందులో చాలా క్లియర్ కనపడుతుంది. సో నెక్స్ట్, సీఎంగా రేవంత్ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తారు? 25, 67%, 50 మార్కులు అనేది 27%, 75 మార్కులు అనేది 5% ఉంది, 100 మార్కులకి అనేది ఒకే 1% ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఆయనకు పాస్ మార్కులు రావట్లేదని అర్థమవుతుంది. అది రావడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆయన చేతుల్లో కూడా సగం లేదు. ఈయన చెప్పిన పథకాలను అప్లై చేయడానికి ఇక్కడ పైసలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు పాత అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది అనేది కూడా వాస్తవమే. రెండోది, కొత్తగా వీళ్ళు పెట్టిన స్కీమ్స్ డబ్బులు తేవటం కూడా మళ్ళీ అప్పులు చేస్తూనే ఉన్నారు. ఈ అప్పులు నిజమే, పాత అప్పులు నిజమే, వడ్డీలు నిజమే, వీళ్ళ కష్టాలు నిజమే. సో ఈ క్రమంలో ప్రజలకు ఏం కావాలండి, మీరు ఏమి ఇచ్చినా ఇంకోటి వేయలేదంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు 5 ఇచ్చినా 6 ఏళ్ళు ఉంటే బాగుందంటారు. అంటే అట్లా ఎక్స్పెక్టేషన్ అదే ఎవరు పెంచారు అది. ఎందుకంటే ఇంకోటి, గత ప్రభుత్వం కొన్నిటిని అలవాటు చేసిపోయింది, ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయి అంతే కదా. గత స్కీమ్స్ పెద్దగా కంటిన్యూ కావట్లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని కూడా కొంచెం కంటిన్యూ చేయడం కూడా లేట్ అయింది బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. సో ఖచ్చితంగా రేవంత్ అనే వ్యక్తి తను యాజ్ ఏ సీఎంగా తను దూకుడుగా మాట్లాడటం పోవటం జరుగుతుంది, కానీ పీపుల్లోకి ఆ మాత్రం అది రావట్లేదు, అది వాళ్ళు తీసుకోవట్లేదు కూడా అట్లా ముఖ్యమంత్రి. సో కీలకమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. సో ఇందులో బీఆర్ఎస్ ఉన్నాయి, కాంగ్రెస్ రెండు ఉన్నాయి. ఓవరాల్ మొత్తం సర్వే మీదనే మనకు ఉంటుంది. ఓకే, సో యా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న సంబంధించి కదా. సో ఉన్నటువంటి డివిజన్ల వారీగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి షేక్పేట్, యూసుఫ్గూడ, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, సోమాజిగూడ డివిజన్ల వారీగా ఉన్నటువంటి స్లైడ్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాము. షేక్పేట డివిజన్లో కాంగ్రెస్కి 39%, బీఆర్ఎస్కి 52%, బీజేపీకి 8%, ఇతరులు 1% ఉన్నారు. యూసుఫ్గూడ కాంగ్రెస్ 40%, బీఆర్ఎస్కి 50%, బీజేపీ 9%, ఇతరులు 1%. బోరబండ డివిజన్ కాంగ్రెస్కి 43%, బీఆర్ఎస్ 49%, బీజేపీ 7%, ఇతరులు 1%. ఎర్రగడ్డ కాంగ్రెస్ 43, బీఆర్ఎస్ 46, బీజేపీ 10, ఇతరులు 1.
వెంగళరావు నగర్ కాంగ్రెస్ 44, బీఆర్ఎస్ 45, బీజేపీ 10, ఇతరులు 1. సో ఇక్కడ చాలా హోరాహోరీగా ఉన్నట్టుంది. టైట్ ఫోర్ట్ ఉంది. దీనికంటే కూడా రహమత్ నగర్ ఇంకా గట్టిగా ఉంటుంది. ఓయా రహమత్ నగర్ కాంగ్రెస్ 45, బీఆర్ఎస్ 45, బీజేపీ 9, ఇతరులు 1. ఎందుకు ఇంత టఫ్ ఫైట్ ఇక్కడ రహమత్ నగర్ లో ఓవరాల్ గా కూడా కాంగ్రెస్ కి అత్యధిక లీడ్ ఇస్తుంది రహమత్ నగర్. మొత్తం వాళ్ళ అన్ని డివిజన్ల కలిపి కూడా అత్యధికంగా చూపిస్తుంది రహమత్ నగర్ 45. అక్కడ కాంగ్రెస్ కి ఫస్ట్ నుంచి కూడా ఉంది, పట్టుంది. బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో పనిచేస్తుంది అక్కడ. సోమాజీ కూడా కాంగ్రెస్ 43%, బీఆర్ఎస్ 46, బీజేపీ 10, ఇతరులు 1%. డివిజన్ల వారీగా కీ పాయింట్స్ అనేవి చూసుకోవడం. యా సో ప్రజాభిప్రాయం, మీ పబ్లిక్ కామెంట్స్ అనేవి ఎట్లా ఉన్నాయి? జనం మాట్లాడుకుంటే ఏంటంటే, అదే మనం ముస్లిమ్స్ విషయం మాట్లాడుకున్నప్పుడు లేడీస్ క్లియర్గా హైడ్రా విషయంలో వ్యతిరేకతను మాట్లాడుకున్నాం. ముస్లిమ్స్ విషయంలో కూడా ముస్లింలు అందరూ మేము ఒకరికి చెప్తే ఓట్లు వేయమనే దాంట్లో చాలా ఫర్మ్గా ఉన్నారు. అట్లాగే ప్రభుత్వం యొక్క పథకాలు డెవలప్మెంట్ కూడా మేము ఓటేసేటప్పుడు ఆలోచించే విషయాల్లో ముఖ్యమైనవి కూడా జనం చెప్తున్నారు. అట్లాగే లోకల్ నాన్ లోకల్ అనే విషయం కూడా ఎంతో కొంత ఆలోచనలో ఉంది. అట్లాగే సెంటిమెంట్ ఏ మేరకు ఉంది అంటే ఆమె బిడ్డలు మొత్తం ప్రచారంలో చూస్తుంటే అయ్యో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది, ఆమె పాట కూడా ఆడపిల్లనమ్మ పాట పెట్టుకొని తిరుగుతున్నది, అదొక టైప్ ఉన్నది. రెండోది సెటిలర్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి మనం పోగొట్టుకోకూడదన్న ఒక సంకల్పంతో అపార్ట్మెంట్ వాసులు, విల్లా వాసులు వీళ్ళందరూ కూడా కొంచెం కూడగట్టుకొని మాట్లాడుకుంటున్నారు. అయితే జనంలో మిడిల్ క్లాస్ కానీ కింద ఉన్న శ్రామిక వర్గం వీళ్ళందరూ కూడా నవీన్కు మద్దతు చాలా క్లియర్ కనపడుతుంది. కొంచెం అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కొంచెం బీఆర్ఎస్ వైపు మనకు కనపడుతున్నారు. ఏమైనా టైట్ ఫైట్ ఉంటుంది, అంత ఈజీగా ఏ పార్టీకి లేదనేది జనం కూడా మనకు కామెంట్స్ ఏంటంటే జనం కూడా లోగోని చూసి కామెంట్ చేయడం కూడా నేర్చుకున్నారు. అంత ఈజీగా కూడా జనం వాళ్ళు దొరకట్లేదు. అంత లోగోని చూసి ఈ ఛానల్ వీళ్ళ కోసం ఉంటుందని చెప్పి వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతారు, టీవీలో వస్తారని అట్లా. ఇప్పుడు సానుభూతి ఓట్లు అనేది సానుభూతికి సంబంధించి ఉందా లేదా మద్దతు అనే మాట అంటే సానుభూతి అనేది పెద్దగా వర్కౌట్ అయ్యే అంశం కింద అయితే నాకు కనపడలేదు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడే చాలా విమర్శలు ఉన్నాయి ఆయన మీద. సో ఇప్పుడు ఆయన చనిపోయింది కూడా అనారోగ్యంతో. జనరల్గా సానుభూతి రావడానికి ఏదో ఇంకేదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాడ్నెస్ ఉన్నప్పుడు ఉండే సానుభూతికి ఇట్లా హెల్త్ పరంగా వచ్చే డెత్కి పెద్ద సానుభూతి విషయంలో అంత ఉండదు. పైగా ఈ కుటుంబం మొదటి నుంచి కూడా పెద్దగా అంటే ఒక ఫ్యాన్ బేస్ చేసుకుని మా కోసం మా లీడర్ అనే స్థాయిలో పనిచేశారా లేదా అనేది కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. మీరు అట్లా క్యాండిడేట్ వైజ్ చూస్తే నవీన్ చాలా బెటర్ ఉంటాడు ఒక రకంగా చూస్తే. కార్యకర్తలు కావచ్చు, ఆయనకంటూ ఉన్నటువంటి అనుచరగణం కావచ్చు, అండ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని ఒక ముక్కలు తేల్చాలంటే నవీన్ తాను బలవంతుడు, నవీన్కు పార్టీ మైనస్, సునీత తనుగా మైనస్, ఆమెకు పార్టీ బలం. ఇదే జూబ్లీ హిల్స్ లో జరుగుతున్నది అంతే. సో ఇప్పుడు లాస్ట్ మినిట్ ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, లాస్ట్ మినిట్ లో జరిగేటువంటి ఒక స్ట్రాటజీలు ఎత్తుగడలు ఉంటాయి కదా, అవి దీని మీద పల్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. నేను ఇది ఇట్లాంటి రిజల్ట్ వస్తుందని నేను కూడా అనుకోవట్లేదు. ఈ రోజుకున్న పరిస్థితి అది. రేపు ఇది మొత్తం తారుమారువై 5,000తోని నవీన్ బయటపడ్డా ఆశ్చర్యపోవద్దు. లేదు ఇప్పుడు మనం అనుకుంటున్న 6% నుంచి 12% బీఆర్ఎస్ గెలిచినా ఆశ్చర్యపోవద్దు. బికాజ్ ఆఫ్ దేర్ పెర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. ఇది మనం పబ్లిక్ మూడే చెప్తున్నాం. కానీ పార్టీలు ఏం పని చేస్తున్నాయి, రేపు పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు, ఆ పోల్కు ముందు జరగాల్సినవన్నీ ఎట్లా జరుగుతాయి, అధికార వ్యవస్థ ఎవరికి పనిచేస్తుంది, ఇవన్నీ మళ్ళీ బీఆర్ఎస్ ఎలాంటి, ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇద్దరికి కూడా పోల్ మేనేజ్మెంట్లో అనుభవం ఉంది. ఇద్దరేం చిన్న కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. ఇటువైపు 6 మంత్రులు పనిచేస్తున్నారు, అటువైపు కేటీఆర్ జిల్లాల నుంచి నల్గొండ, వరంగల్ అన్ని జిల్లాల నుంచి బీఆర్ఎస్ లీడర్లు అందరూ దిగిపోయారు. జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ వచ్చి ఇక్కడ దిగిపోయారు. కాంగ్రెస్ నుంచి కూడా అట్లే ఉన్నారు, అందరూ అక్కడనే బస్తీలో నిద్ర చేస్తున్నారు. సో ఈ లాస్ట్ మినిట్ వరకు లాక్కొచ్చి ఓటేయించుకున్నప్పుడు దాన్ని బట్టే ఫలితం ఉంటుంది అంతే. ఈసారి అది ఏమైనా మారుతుందేమో, ఎందుకంటే బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. జనరల్ ఎలక్షన్లో ఎవరు పట్టించుకోరు. బై ఎలక్షన్ కనుక మనం హుజూరాబాద్ చూసాం, మునుగోడు చూసాం. హుజూరాబాద్ మునుగోడులో పెట్టిన ఖర్చు ప్రపంచంలో ఎక్కడ పెట్టలేదు. సో ఇక్కడ కూడా అట్లే జరుగుతుంది, జరుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకొని ఇది గెలిస్తే రేపు రాష్ట్రమే చేతులకు వస్తుందన్న స్థాయిలో ప్రచారం జరుగుతుంది అక్కడ. అట్లా ఉంది పరిస్థితి. సో ప్రతిసారి జనరల్ ఎలక్షన్కి 50% అనేది దాటదు, 49 దగ్గర ఆగిపోయింది. ఈసారి ఇంత క్యాంపెయినింగ్ చేస్తున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళందరినీ
తీసుకొచ్చి నిలబెట్టి ఓటేయించుకుంటారా? అదే 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 అది అక్కడే పోల్ మేనేజ్మెంట్ అనేది. ఎవరు ఓటర్లను వాళ్ళు తెచ్చుకోగలిగినా పోలింగ్ శాతం పెరుగుతుంది. ఆ పని అది చేస్తే మంచిది ప్రజాస్వామ్యానికి. యాక్చువల్గా ఓటింగ్కి రావటం అనేది ఇంపార్టెంట్. ఏం ఓటు వేయకుండా ఇంట్లో కూర్చొని తిట్టుకుంటూ కూర్చునే వాళ్ళతోని సమాజానికి ఏ ఉపయోగం లేదు. ఐదర్ లెఫ్ట్కో రైట్కో సెంటర్కో ఓటేసి వచ్చి నువ్వు మాట్లాడితే అర్థం ఉంటుంది. ఇంట్లో కూర్చొని వీడి చెత్త వాడి చెత్త అని అంటే ప్రజాస్వామ్యానికి ఏం పనికొచ్చే బ్యాచ్ కాదు. ఆ మిగతా 44% మంది ఎవరు పనికొచ్చేటోళ్ళు కాదు. కానీ రావాలి, ఓటింగ్కి రావాలి, వేయాలి, వేసి నీ అభిప్రాయాన్ని క్లియర్గా చెప్పాలి. గెలుస్తారా ఓడిపోతారా అనేది తర్వాత అంశం. కానీ మన సిటీలో ఎప్పుడు కూడా ఆ పూర్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది కదా. నాకు తెలిసి ఈసారి ఏమన్నా పెరుగుద్దామని ఆశ ఉంది, చూద్దాం. ఆశించడం అయితే తప్పు లేదు కదా. సో మీరు 4th దాకా చేశారు, 5th నుంచి మళ్ళీ 9th వరకు కూడా క్యాంపెయిన్ చేసుకోవచ్చు. 9th ఈవినింగ్ వరకు క్యాంపెయిన్ ఉంటుంది. సో మీరు మళ్ళీ ఏమైనా చేస్తారు? జనరల్గా మనం ఫీల్డ్ ఇంటెలిజెన్స్ అని జరుగుతుంటుంది. అంటే ఏ వార్డు ఎటు మారుతుంది, ఎందుకంటే నిన్న మీరు ఒక పార్టీలో ఉన్నారు, ఇవాళ మారిపోయారు, మీ బలవంతం ఇటు షిఫ్ట్ అయిపోతుంది. అట్లా 11వ తారీఖు పొద్దుటి వరకు జరుగుతూనే ఉంటుంది, 10 రాత్రికి కూడా జరుగుతూనే ఉంటుంది. సో అందుకనే ఖచ్చితంగా ఇది ఎవ్రీడే ఈవినింగ్కి వాళ్ళే రివ్యూ చేసుకుంటారు. ఇవాళంతా ఏం జరిగింది, నిన్నటికి ఇవాళకి తేడా అయింది, డివిజన్ ఏది మారింది, ఏది ఉంది, ఎట్లా మారింది. ఫీల్డ్ ఇంటెలిజెన్స్ అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. చూడాలి 11th రోజు. ఎస్ అండి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఓటా చేసినటువంటి ర్యాండమ్ సర్వే 1000కి పైగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లని ర్యాండమ్ గా సెలెక్ట్ చేశారు. బట్ పల్స్ అనేది ఎలా ఉంటుంది, మూడ్ అనేది ఎలా ఉంటుంది, ఎలాంటి స్ట్రాటజీస్ చేస్తారు, పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉండబోతోంది, 11th ఓటింగ్ కి ఎంత మంది రాబోతున్నారు, ఎంత పోల్ పర్సెంటేజ్ నమోదు అవబోతోంది, ఇవన్నిటి మీద డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఎంత పర్సెంటేజ్ నమోదైంది, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది November 14th మాత్రమే తెలియబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు